హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ మస్తు వంకాయ కూర వండుకుందాం. చాలా సింపుల్, చాలా స్పెషల్, శ్రీదేవి స్పెషల్. అండ్ ఇనీషియల్గా ఎప్పుడో 2 ఏళ్ల క్రితం మన ఛానల్ స్టార్ట్ అయినప్పుడు బ్యాచిలర్ వంకాయ కూర ఇట్లా వండుకొని తినండి అని చూపించిన. చాలామంది వండుకుని తిన్నారు, నాకు ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చిండ్రు. ఎట్లుంటుందంటే మంచిగా పర్ఫెక్ట్గా వండగలిగితే నాన్ వెజ్ టేస్ట్ వస్తుంది, ఓకేనా. మళ్ళీ వెజ్ వాళ్ళు ఇంకొక అనుకోగలరు, సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. మీరు పోపులు వేసి, గీపులు వేసి, తాలింపులు వేసి, అది వేసి దాన్ని చేసే బదులు ఇట్లా సింపుల్గా అనమాట. ఏం చేసి ఫస్ట్ నీళ్ళు పోసిన, ఇంకేమేమి వేస్తే గబగబా దగ్గర ఉండి చూడండి. మిర్చి పౌడర్ మీకెంత కాలుస్తుంది అంత, ఓకే. అండ్ రాళ్ళు ఉప్పు వేయండి, కమ్మగా ఉంటుంది అదనమాట. 2 ఉప్పులు బ్యాలెన్స్ చేయాలా, న్యాచురల్ సాల్ట్ చేయాలా, అండ్ సీ సాల్ట్ కూడా 2 కాంబినేషన్లో తినండి, మంచిగా ఉంటుంది అనమాట. పులుసుల్లో, సాంబార్లో, రసాల్లో, పప్పుచారులో రాళ్ళుప్పు, లేదంటే పింక్ సాల్ట్. అండ్ పసుపు, ధనియా పౌడర్, ఉల్లిపాయలు, బగ్గడ కోసిన ఉల్లిపాయలు. దీంట్లో నేను మసాలా అనబడేటట్టు వేసేది ఒక 4-5 లవంగాలు, ఓకేనా. అమ్మ చేతి గరం మసాలా వేసుకోవచ్చు, పావు టీ స్పూన్ కూడా పట్టదు, కొంచెం పడుతుంది, చిటికెడు అనమాట. ఇందులో 4-5 లవంగాలు, జస్ట్ ఫ్లేవర్ దిగుతా సూపర్ ఉంటుంది. దాని తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోండి, పైకి నూనె తేలుతుంటే టేస్ట్ ఉంటుంది, ఓకే. ఇప్పుడు నీళ్ళల్లో దీంట్లో నూనె వస్తున్నా. దాని తర్వాత ఏం చేస్తున్నా అంటే మూత పెడుతున్నా, ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దామంటే గబగబా పోయి ఫ్రెష్గా మన తోటలోకి వెళ్ళి వంకాయలు తెంపుకొచ్చుకోవడం. నల్లవి పొడవు వంకాయలు అయినాయి. సో ఇట్లా తీసుకొచ్చి అట్లా కోసి అట్లా వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది, అదిరిపోతుంది. పండుగ ఎండ సాలిడ్గా ఉంది, 11 అవుతున్నట్టుంది పొద్దున్న. ఎంతనన్నా కానీ ఇక టేస్టీ కమ్మగా ఫ్రెష్ కూర ముందు ఆ ఎండ గిండ కష్టం అంటే బలాదూరు. ఇక పోయి తెచ్చుకుందాం రండి. తెంపినాక ఏం చేయాలో తర్వాత ఆలోచిస్తా, ఐడియా వస్తుంది అప్పుడు నాకు, ఓకే. గ్లామర్ తగ్గిపోతుందని గొడుగు తెచ్చుకున్నా. ఎండొచ్చినాక తెంపమన్నోడు ఎవరు, ఈ తిప్పలు పడమన్నోళ్ళు ఎవరు. ఏం కూర వండుదాం అంటే నేను వండుతుండని వండిపోయలేదు వాళ్ళతోటి. సరే తీరా చూస్తే ఏమున్నాయి కూరగాయలంటే ఏం లేవన్నారు. అప్పుడు తోటలో వంకాయలు ఉన్నాయని గుర్తొచ్చి వచ్చినమాట. అది సంగతి. అప్పటికప్పుడు చేద్దాం అనుకొని సరే మళ్ళీ మా వాళ్ళకి చూపించాక చాలా రోజులైందని చూపిస్తున్నా. జర్ర పెద్దగా అయినట్టునే కానీ ఏం కావపట్టు, జర ముదిరితే కూడా. చాలా ½ కిలో అయినాయి యాక్చువల్గా. సరే సర్ప్రైజ్గా ఏం చేస్తా అంటే తెంపినాక ఈడ ఒక 3 ఫ్యామిలీలు 4 ఫ్యామిలీలు ఉన్నాయి, అలా కొన్ని ఇస్తా. ½ కిలో ఇస్తే ఎల్బీ నగర్లో సర్దుతున్నాము. సర్దేటప్పుడే గిరాకీ అవుతుంది, బట్ మీకు మాత్రం అనౌన్స్ చేయలేదు. ఇవేం చేస్తా అంటే తీసుకొని ఆడబెట్టి ఎవరన్నా వస్తారనుకో వాళ్ళకి ఇచ్చేసేస్తా. ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళు కూడా చిన్న సర్ప్రైజ్గా ఫీల్ అవుతారేమో, చూద్దాము, ఓకేనా. ఇదేదో ఐడియా బాగుంది. ఎక్కువ తక్కువ వెళ్ళాయి ఒక 3-4 కిలోలు వెళ్తాయేమో. ఆ 3-4 కిలోలు అయినా సరే ½ కిలోకి 7-8 మందికి వస్తాయి కాబట్టి నడుస్తుంది, ఓకే. ఎండలకేమో కలర్ గమ్మతైనాయి, లేదంటే మంచి వాయిలెట్ కలర్లు ఉంటాయి. పచ్చయి తెంపకు, పసుపచ్చగా అయినాయి, ఇత్తనాలకు వస్తాయి తెంపకు. బస్ చెల్లి అవి చూసిండ్రు ఎన్నైనాయో. ఇంకో కిలో వెళ్తాయేమో, ఇట్లా చూడు వెళ్తాయి, కిలో వెళ్తాయి. ఇంకా ఆడ చెట్లకు కూడా ఉన్నాయి. అవును, మీ అందరికీ చెప్పినా కదా, కొత్త ఇండ్లు కట్టుకునే వాళ్ళ కిచెన్లో ఫ్యాన్ పెట్టుకోమని. పెట్టుకుర్రా? పొద్దు ఎస్పెషల్గా మీరు బయట తెచ్చుకునే వాళ్ళు. అండ్ బెండకాయలు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ విపరీతమైన మందులు కొడతారు, జాగ్రత్తగా చూసుకొని. అండ్ తెచ్చుకున్నా సరే ఒక 2 అవర్స్ అన్నా ఉప్పు నీళ్ళు బాగా పోసి నానబెట్టండి, ఓకేనా.
నీళ్ళు కొంచెం మసిలి దగ్గరికి అయింది కదా, ఇప్పుడు వేయాలన్నమాట. గ్రేవీ సరిపోతుంది. లాస్ట్కి మాత్రం కొంచెం మనం పక్కలు కడుగుతామంటాం కదా, అట్లా చేసేసుకుంటే సరిపోతుంది. అప్పుడు నూనె పైకి వెళ్తుంది అనమాట. అయ్యయ్యో, ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ మర్చిపోయినా. శ్రీదేవి సిగ్నేచర్ అల్లం వెల్లిపాయ మర్చిపోయినా. ఇదన్నమాట శ్రీదేవి సిగ్నేచర్. ఇది లేకపోతే ఎట్లా? అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్టే వేయండి నీళ్ళల్లో, ఓకేనా? నేను ఇప్పుడు వేసినాను, ఇప్పుడు వేయకండి. ఫస్ట్ వేస్తే ఇంకా బాగా ఈ పాటికి మంచి ఫ్లేవర్ దిగేది. జస్ట్ ఫైన్. ఏం లేదు, ఇది వేసినాక ఒక 10 నిమిషాలు కొత్త ఉడికితే చాలు. అట్లానే మెత్తగా కావద్దు మనకి. ఇవి లైట్ ఉడకకుండా ఉంటే కమ్మగా ఉంటుంది అనమాట. కుండలు వండితే ఎంత సూపర్ ఉంటుంది కదా. యాక్చువల్గా మన ఎల్బీనగర్ స్టోర్లో కుండలు కూడా అనుకుంటున్నా, బట్ నాకు ఒకటే భయం ఏంటంటే కుండ పగిలింది అనుకో, శ్రీదేవి నాకు కుండ పగిలిందని వస్తారేమని నాకు భయం అనమాట. కుండలు అన్నాక పగులుతాయి భయ్. బట్ మంచి క్వాలిటీ తేవాలని ట్రై చేస్తున్నా. మనం కొంచెం కస్టమైజ్ చేయించుకొని ఒక థిక్నెస్ కొంచెం పెంచుకొని అట్లా తెప్పించుకుందాము. సో అందుకు కొంచెం వెయిట్ చేస్తున్నా, వచ్చేస్తాయి అవి కూడా. ఏ షేపు ఎట్లా అనేది చేద్దాం. ఓకే, ఇది సంగతి. సింపుల్ ఉడుకుతుంది. కుండ అనేది ఆల్మోస్ట్ చాలా వేడిగా ఉంటుంది అన్నమాట. ఒక్కసారి వేడవడమే ఇంపార్టెంట్. ఇది ఇంకా ఒకసారి హీట్ అయింది అనుకోండి, వంట చాలా తొందరగా అవుతుంది, చాలా లేట్గా చల్లగా అవుతుంది. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఇది. రైట్, ఈలోపు నా క్లీనింగ్ చేసుకుంటా. ఒక 10 నిమిషాల తర్వాత అయిపోయింది అని చూపిస్తారన్నమాట, అంతే. మిమ్మల్ని అటు పంపించి ఇంకో కూర చేసుకున్నా. ఇందాక తోటలోకి తెంపుకొచ్చినాం కదా, దూర టమాటా కాయలు. ఉండబుద్ధి కాలేదనమాట. దూర టమాటా కాయల పెసరపప్పు కూర వేసుకున్నా. ఇది ఫ్రై లాగా అనమాట. మార్నింగ్ సాంబార్ చేసిన, సో దానికి తోడు ఈ కూర అండ్ గ్రేవీతో వంకాయ కూర. చూస్తారా ఈ కూర? రండి, ప్రాసెస్ ఆల్రెడీ చూడండి. దూర టమాటా కాయల పెసరపప్పు కూర. ఆ రోజు పచ్చ పెసరపప్పు వేసా, ఈరోజు పొట్టు పెసరపప్పు వేసుకున్నాం. ఓకే, కొంచెం మగ్గితే చాలు, ఇది అయిపోయినట్టే. అండ్ మన వంకాయ ఎట్లుందో చూద్దాం. వావ్, ఆల్మోస్ట్ మీతో పాటే నేను చూస్తున్నా. ఆల్మోస్ట్ డన్. ఇట్లుండాల చూడండి. నీళ్ళంతా ఇంకిపోయి చిక్కటి గ్రేవీ వస్తుంది. ఎక్కువ తక్కువ ఉడుకోవద్దు. ఆల్మోస్ట్ అంతా ఉడికిపోయింది. దీన్ని ఏం చేసేది లేదు, ఓకేనా? జస్ట్ ఆయిల్ తేలడానికి పక్కలు కడుగుదాం. బస్ ఇట్లా కడిగానో లేదో ఆయిల్ వేరుకుంటుంది చూడండి. అండ్ స్టవ్ కూడా చిన్నగా చేస్తా. ఏది కలపట్ల, ఇంకంతే. కొంచెం సిమ్లో ఒక్క 2 నిమిషాలు మొత్తం ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఇంకా దించుకొని వేడి అన్నంలోకి, లేదంటే మంచి జొన్న రొట్టెలు సాలిడ్గా చేసుకొని తినేసేయచ్చు అనమాట. సో గ్రేవీ వంకాయ అండ్ దూర టమాటా పెసరపప్పు కూర, ఇందులో సాంబార్ ఉంది. ఇది ఈరోజు మెనూ అనమాట. ఇదనమాట. సో బ్యాచిలర్ వంకాయ కూర రాదు అది అన్నట్లు కూడా ఈజీ ప్రాసెస్. ఈ రకంగా వంకాయ కూర, బీరకాయ కూర, ఇవి మెయిన్. ఇదే ప్రాసెస్లో ఉండేది మాత్రం వంకాయ కూర, బీరకాయ కూర. ఇట్లా వండుకోండి. మనం మీల్ మేకర్ కూడా ఇదే ప్రాసెస్లో ఉండం, కానీ మీల్ మేకర్లో లాస్ట్కి మనము గరం మసాలా వేసినాము. ఇందులో అది కూడా గరం మసాలా వేసినాం అండ్ కొబ్బరి పొడి వేసినాం, మర్చిపోయిన దాంట్లో మీల్ మేకర్లో. బట్ ఇందులో ఏ కొబ్బరి పొడి, ఏ మసాలా, ఏ పౌడర్స్ వేయద్దు. ఇది ఇట్లనే బాగుంటుంది, ఓకేనా? తోటలోకి వెళ్ళి తెంపుకొచ్చి ఫ్రెష్ వంకాయలతోటి బ్యాచిలర్ వంకాయ కూర మరొక్కసారి చూపించిన, వండుకొని తినండి. అయితే ఇది వండేటప్పుడు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక హెడ్ షెఫ్ అనమాట, సంతోష్ అని. అబ్బాయి గుర్తుపట్టి వచ్చింది, మేడం ఎట్లున్నారు అది అని మాట్లాడినాక, అబ్బాయి షెఫ్ వేరే కంట్రీలో వర్క్ చేస్తున్నాడు అప్పుడు. సో నా వంకాయ కూర చూసేసి షెఫ్ అన్ని 5 స్టార్ హోటల్లో మంచిగా వండి పెట్టి ఇంటికి పోయి నీళ్లతో వంకాయ కూర వండుకొని తిన్నా మేడం, సూపర్ ఉండే అని చెప్పిండు అనమాట. ఒక షెఫ్ కూడా నాకు సర్టిఫికేట్ ఇచ్చిండు. సో మీరు కూడా సూపర్ సర్టిఫికేట్ ఇవ్వండి, ఓకేనా? ఎవరు వచ్చినా ఎవరు ఇవ్వకపోయినా నేను మాత్రం నీళ్ళు పోసి వంకాయ కూర వండుట్లా తోపు బై, ఓకేనా? నాకు ఇంకెవరు పోటీ లేరు, ఏం లేరు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. అమ్మయ్యా, నూనె తేలాలి. ఓకే.
దింపి 5 నిమిషాలు అవుతుంది, అయినా ఇంక ఉడుకుతుంది. చూడండి ఎంత బాగుందో. ఇదన్నమాట. ఓకేనా, తింటాబ్బా, ఇక పోతా, బాయ్. 1 గంట అవుతుంది. నా వంటలన్నీ గిట్లనే ఉంటాయి. పొద్దునంతా ఏదో పని చేసుకుంటూ కూర్చున్నా, లేట్ అయింది. అయినా సరే తోటలో వంకాయలు తెంపుకొచ్చిన, వండుకున్నా, తింటా, మిమ్మల్ని ఊరిస్తా.